భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుడి స్వరూపమైన శివలింగానికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాన్ని చేస్తే ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు సంతోషించి భక్తులందరికీ కూడా అదృష్టాన్ని తెచ్చే సమయం మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఎవరైతే భక్తులు ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో అభిషేకిస్తారో, భక్తితో ఆ పరమేశ్వరుడి నామస్మరణ చేస్తారో వారందరిపైన ఆ ముక్కంటి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బోలాశంకరుడు లింగాకారంలో వెలిసిన మహాపర్వదినం. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కూడా ఇదే రోజు. 2026 సంవత్సరంలో వచ్చిన మహాశివరాత్రి అత్యంత శుభయోగాల మధ్య ఆ జాగరణను, మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులందరూ కూడా జరుపుకోవాలి. అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న భక్తులందరూ కూడా శివరాత్రి రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆ ఇంటిలో ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. దురదృష్టాన్ని పోగొట్టి అదృష్ట యోగాన్ని తీసుకువస్తుంది ఈ చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన. పచ్చి పాలు నెయ్యితో కలిపి అభిషేకాన్ని చేయడం వల్ల పరమేశ్వరుడు సంతోషిస్తాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున మానసిక ప్రశాంతత కోసం భక్తులందరూ కూడా మీ జాతకంలో చంద్రదోష నివారణ కోసం పచ్చిపాలతో అభిషేకాన్ని చేయాలి. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి తేనెతో అభిషేకం చేయడం వల్ల పరమశివుడి అనుగ్రహం మెండుగా లభిస్తుంది. శమీపత్రం, బిల్వపత్రాన్ని సమర్పించాలి. మహాదేవునికి బిల్వపత్రాలు అంటే అత్యంత ప్రీతికరం. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులందరూ శమీపత్రాలతో పూజించడం వల్ల శనిదోషాలు తొలగిపోతాయి. బిల్వపత్రాలను సమర్పించేటప్పుడు వాటిని బోర్లించి ఆ పత్రంపై చందనంతో ఓం అని రాసి భక్తితో సమర్పిస్తే ఆ భక్తుల అదృష్టం కూడా మారుతుంది. కుంకుమ పువ్వు, అత్తరుతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలి. వివాహంలో జాప్యం జరుగుతున్న వారందరూ కూడా, వివాహమయ్యి దాంపత్యంలో సమస్యలు ఉన్న దంపతులు కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున నీటిలో కుంకుమ పువ్వు, కేసరి కలిపి అభిషేకాన్ని చేయాలి. అలాగే స్వామివారికి అత్తరు సమర్పించడం వల్ల కూడా ఆ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ పూజా విధానం: ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి మొదటగా శివలింగంపై శుద్ధ జలం, ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చివరిగా మళ్ళీ శుద్ధ జలంతో ఆ శివలింగానికి అభిషేకం చేయాలి. మహాదేవునికి భస్మంతో తిలకం దిద్దాలి. విరిగిపోని అక్షతలను మహాశివుడికి సమర్పించాలి. ఎవరైతే ఇలా చేస్తారో భక్తులందరికీ కూడా అఖండమైన సంపద ప్రాప్తిస్తుంది. పూజ సమయంలో భక్తులందరూ కూడా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి అందరూ కూడా, ఆ భక్తులందరూ జాగరణకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలి. నిద్రపోకుండా శివచాలీస, శివపురాణం లేదా శివ అష్టకాలను పఠించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటారు. శివుడికి, పార్వతీదేవికి ఈ మహాశివరాత్రిని అంకితం చేయబడింది. ఈరోజు ఆ పరమేశ్వరుడు మహాలింగముగా ఉద్భవించిన రోజుగా, పార్వతీ పరమేశ్వరులు ఆ కళ్యాణోత్సవముగా కూడా మహాశివరాత్రిని ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. భక్తుల కోరికలన్నీ నెరవేరడానికి పార్వతీ పరమేశ్వరులను మహాశివరాత్రి రోజున భక్తితో పూజలు చేయడం వల్ల భక్తుల యొక్క సకల కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను ఈ మహాశివరాత్రి రోజున
భక్తితో సమర్పించడం వల్ల ఆ పరమేశ్వరుడి మెండైన ఆశీస్సులు కూడా లభిస్తాయి. 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వచ్చింది. ఈ రోజున భక్తులందరూ కొన్ని ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులు కావాలి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఈ శివరాత్రి పర్వదినం రోజున శివపార్వతులను ఆరాధించడం వలన అదృష్టం కలగడంతో పాటు సంతోషం, వివాహం, జీవితంలో ఆనందం కూడా కలుగుతాయి. జీవితంలో పురోగతిని కూడా చూస్తారు. వ్యాపారంలో కూడా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే ఆ శివుడి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. భక్తులందరూ ఈ పరిహారాలను పాటించాలి. శివరాత్రి పర్వదినం రోజున శివుడికి ఎంతో ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి. ఈ ఉమ్మెత్త పువ్వులను సమర్పించడం వల్ల వ్యాపార అభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. శివరాత్రి రోజున శివుని ఆలయానికి వెళ్ళి శివలింగానికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి. అరగంట పాటు ఆలయంలో కూర్చొని శ్రీ శివాయ నమస్తుభ్యమనే మంత్రాన్ని భక్తితో జపించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శివుడి ముందు ఉమ్మెత్త పువ్వును పెట్టి ఆ పువ్వును తీసుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశంలో బీరువాలో పెట్టుకోవాలి. దీనితో శివుని అనుగ్రహంతో పాటు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో కూడా లాభాలు వస్తాయి. ఈ పరిహారాన్ని ఉదయమే పాటించాలి. మహాశివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగం 12 గంటలకు పైగా కలిగి ఉంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:48 వరకు కలిగి ఉంది. ఈ సమయంలో భక్తులందరూ శివుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. అలాగే శివునికి ఫలపంచామృతాలతో అభిషేకాన్ని జరిపించడం ఎంతో శ్రేయస్కరం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ పరమేశ్వరుడికి పూజలు జరుపుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడు సకల శుభాలను కలిగిస్తాడు. ఓం నమః శివాయ.